ఇందాక నుంచి నాకు అన్ని భరించేవాడు కావాలి, అన్ని అంటే భరించలేని వాడు ఎవడో వచ్చి వెళ్ళిపోయాడా నీ life ఎస్ లో? అవునా? ఎస్ ఎవరు? ఏంటి కథ? అసలు చెప్పు, నాకు ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా ఇంట్రెస్టింగ్. చెప్పు ఒకసారి. వదిలేండి, దాని టాపిక్ తీస్తే ఇంకా ఏడు. ఏం లేదు చెప్పు, జస్ట్ బ్రేక్ స్టోరీ. ఆయన పేర్లు ఏం చెప్పకు, జస్ట్ స్టోరీ వాట్ హ్యాపెండ్ అని చెప్పు అంతే. మన వరకు వచ్చి తిను నాకు 100% అనుకొని వచ్చి అంత అయిన తర్వాత వదిలేస్తే ఆ పెయిన్ చాలా ఇదిగా ఉంటుంది. సో లిటరలీ నేను అది చాలా ఫేస్ చేశా. ఉమ్. లైక్ నా పేరెంట్స్ నాకు 100% ఇచ్చారు, ఉమ్. కెరియర్కి సపోర్ట్ ఇచ్చారు, ఉమ్. అంతా ఉంది. నేనే మిస్టేక్ చేసుకున్నా అని అనిపిస్తుంది. అందుకనేసే వాట్ ఎవర్ నేను ఏదైతే రీచ్ అవ్వాలి అనుకున్నానో అది రీచ్ అవుతా కంపల్సరీ. ఉమ్. 100% నమ్మకం ఉంది, అవుతా. ఇండస్ట్రీ వల్లనే ఇబ్బంది అయింది? ఇండస్ట్రీ వల్ల పర్సనల్ లైఫ్ ఇట్స్ కంప్లీట్లీ పర్సనల్. యా. అంటే నా తప్పు లేకపోయినా తప్పు అని చూపిస్తే నేను తీసుకోలేను. ఓకే, నువ్వు ఇలా చేసావని చూపించి ఇలా మంచి అనుకున్నారు తిను 100% అని అనుకున్నప్పుడు నేను 100% ఉన్నా. కానీ మీరు ట్రస్ట్ చేయకున్నా తను ఓకే బ్యాడ్ గా మాట్లాడడం జరిగింది. తను కరెక్ట్ కాదు, లైక్ అలా అనిపించింది. ఇండస్ట్రీలో ఈ మాటలు కామన్ కదా? ఇండస్ట్రీ కాదు, అదే ఇండస్ట్రీలో మన ఇండస్ట్రీలో అంటే నేను పట్టించుకోను. వాట్ ఎవర్ మన ఇంటి వరకు వచ్చి ఓకే లైక్ మా అని అనుకున్నప్పుడు లేదు తిను రాంగ్ అని వెళ్ళిపోతే చాలా పెయిన్ ఉంటుంది. వెళ్ళిపోయారా? బ్రేకప్? ఇట్స్ లైక్ బ్రేకప్ అని కాదు కానీ కంప్లీట్లీ పర్సనల్. సో లైఫ్లో అది ఇంకా ఫేస్ చేయొద్దు అనుకుంటున్నా. ఏం నేర్చుకున్నాం? చెప్తున్నాను కదండి లెసన్. దేవుడు మనకి రైట్ ఆర్ రాంగ్ మనం తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి సిచ్యువేషన్ ఇస్తారు, టైం ఇస్తారు, ఆ డే వస్తుంది అన్నట్టు. మనం ఏది గుడ్డిగా నమ్మొద్దు. లిటరలీ మా పేరెంట్స్ కూడా ఓకే నా కూతురు 100% అని నమ్మారు ఆ రోజు. స్టిల్ ఇప్పటికీ నమ్ముతారు వాళ్ళు. కానీ అవతల వాళ్ళ నుంచి రాంగ్ ఉంటే వద్దు అక్కడికి వదిలేసేయాలి అని చెప్పి నాకే సపోర్ట్ మీన్స్ ఎంకరేజ్ చేసి లేదు నా కూతురు ఎక్కడున్నా మహారాణిలోనే బతుకుతుంది అని అంతే కదా. ఎస్. సో అగైన్ నా లైఫ్ నేను లీడ్ చేస్తున్నా. ఇప్పుడు లిటరలీ నేను ఈ ప్లేస్ లో కూర్చున్నాను అనుకుంటే కూర్చున్నాను అని అది ఏం చెప్తారు, ఈ ప్లేస్ లో నేను ఇప్పుడు కూర్చున్నాను అంటే నేను అక్కడ వదిలేసాను కాబట్టి నేను ఈ ప్లేస్ వరకు వచ్చా. కాదు, కొంచెం నువ్వు నీ తెలుగు కొంచెం వచ్చి రానట్టుగా మాట్లాడుతున్నావు, ఎందుకు? అలా ఉందా? అంటే నేను కొద్ది రోజులు బెంగళూరులో ఉంటాను. ఒక లాస్ట్ 2-3 years బెంగళూరులోనే ఉన్నాను. డిప్రెషన్కి వెళ్ళేవేంటి? ఏం లేదు, అలాంటివి ఏం లేదు కదా? లేదు, ఫైన్. ఇప్పుడు ప్రెసెంట్ ఖాళీ ఏం లేదు? లేదు, ప్రాజెక్ట్ ఉంది ఒక షూట్. నేను అంటే మనసు మనసు విరిగినట్టుంది. అది దేవుడు అంటారు కదండి, మనకి మనం కావాలి అనుకునే పర్సన్ మనకి రారు, మనం కావాలి అనుకునే పర్సన్ కి మనం వెళ్ళలేము. అదే నేను ఎంత నుంచి అంటున్నాను కదా, నేను వస్తానంటుంటే వద్దంటున్నారు. అదే అలా చెప్తున్నాను. అందరూ చెప్తారు, ఇప్పుడు వీళ్ళు చెప్తారు కానీ నేను చాలా సిన్సియర్గా చెప్పి కెమెరా ముందు చెప్తున్నాను. కెమెరా ముందు ప్రతి ఒక్కరికి చెప్పారు మీరు. అవి వేరు, ఇది వేరు. తేజస్విని మణివాడు చెప్పలే, ఇంకొకరికి చెప్పారు. ఓకే, అన్ని చూసొచ్చా. అందుకనేసి ఫస్ట్ బ్లైండ్ గా ఏది వెళ్ళొద్దు. అర్పిత సీరియల్స్ కి పనికి వస్తుంది, సినిమాలకి తక్కువ, సినిమాలకి పనికి రాదు అనే కామెంట్స్ మీరేం చెప్తారు? ఇక్కడ కంప్లీట్లీ ఆపోజిట్ ఉంది. నాకు సీరియల్ ఫేస్ కంటే మూవీ ఫేసే. నేను సీరియల్కి వెళ్ళినా కూడా ఈ అమ్మాయిలో మూవీ ఫేస్ క్వాలిటీ ఉంది అని చెప్పి సీరియల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న లైక్ డైరెక్టర్స్, కెమెరా టీమ్ వీళ్ళు ఉంటారు కదండి, వీళ్ళు మీరు మూవీస్కి ఫేస్లో మీకు ఆ కళ ఉంది అని చెప్పారు. అల్లు అర్జున్ ఫ్యాన్ కదా, ఫీల్ అయ్యావా మొన్న జరిగిన ఇష్యూ? అక్కడ అల్లు అర్జున్ మిస్టేక్ ఏం లేదు కదండి. ఎందుకు లేదు?
నీకు ఏమనిపించింది నార్మల్గా యాజ్ ఆడియన్స్ నీకు ఏమనిపించింది? తను హీరో, తన మూవీ తన ఫ్యామిలీతో చూడాలనుకున్నారు, వచ్చారు. సో లిటరలీ నేను ఇక్కడ ఫ్యామిలీ, చిన్న పిల్లలు 2 ఉన్నారు, వైఫ్ ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ డే కాకుండా ఓకే ఫ్యాన్, ఫస్ట్ డే చూడాలి అనుకుంటున్నారు, దానికి తగ్గట్టు ఓకే ఫస్ట్ డే చూడాలి అనుకుంటే దానికి తగ్గట్టు ఓకే ఇలా వెళ్తే మనకి కంఫర్ట్ ఉంటుంది అని ఆలోచించుకొని వెళ్ళాలి. అందరు రష్లో వెళ్ళిపోయి చనిపోయారు అంటే అది అల్లు అర్జున్స్ మిస్టేక్ కాదని నేను అనుకుంటా. ఓకే, ఇప్పుడు నేనే ఉన్నాను, నేను అల్లు అర్జున్ ఫ్యాన్, నేను పుష్ప 1కి 2కి 2 చూడాలి అని అనుకుంటా. ఫస్ట్ డే రష్ ఉంటారు, క్రష్ అంటే అల్లు అర్జున్ కదా, ఆటోమేటిక్లీ వచ్చేస్తుంది. రష్ ఉంటారు కాబట్టి ఓకే సెకండ్ డే వెళ్దాం. ఫ్యానే, ఎప్పుడు చూసినా మూవీయే కదా, ఫస్ట్ డే వెళ్ళి అంత రిస్క్ వెళ్ళి ఆ దీంట్లో చూడాలనుకోను. ఓకే, అల్లు అర్జున్ తప్పేది ఏం లేదు. లేదు. అల్లు అర్జున్ గా ఫ్యాన్ గా ఒక డైలాగ్ చెప్పు, అల్లు అర్జున్ కి ఏం చెప్పాలనుకుంటున్నాను? తగ్గేదేలే. వావ్, మార్చేసావుగా. అంతేగా, లైఫ్ లో తగ్గేదే లేదు, అల్లు అర్జున్ లో కూడా తగ్గేదే లేదు. యాక్ట్రెస్ గా నీకు ఇన్స్పిరేషన్ ఎవరు యాక్టింగ్? లైక్ సాయి పల్లవి. ఎందుకు సాయి పల్లవి? బై చాలా న్యాచురల్ గా చేస్తుంది, నీలాగా. అలాగా. ఎస్, థ్యాంక్ యూ. అంటే నేను న్యాచురల్ గా మాట్లాడుతున్నా, న్యాచురల్ గా ఉన్నా, అందుకు నీలాగా న్యాచురల్ అంటే నేను కంప్లీట్లీ న్యాచురల్ అనమాట. అందరూ అన్నారు ఇందాక మీరు వంశీ ఫామ్, అందుకే మేబీ నన్ను తీసుకున్నాను. అబ్బా, న్యాచురల్ ఫామ్ అని ఆర్గానిక్ ఇలా కలుపుతుంది, నేను అసలు అనుకోలేదు అసలు. ఓకే, ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నావు? లైక్ వంశీ ఫార్మ్స్ గురించి అయినానేమి, లేకపోతే నీ కెరియర్ గురించి మొత్తం ఒక ఎండింగ్? కెరియర్ గురించి అయితే ఐఎమ్ సో హ్యాపీ అండ్ నాకు సపోర్ట్ చేసే పర్సన్స్ ఉన్నారు. నేనైతే లిటరలీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను, ఎందుకంటే వాట్ ఎవర్ ఏం జరిగినా మన లైఫ్లో మనకు ఒక సపోర్టివ్ పర్సన్ ఉండడం అనేది చాలా గ్రేట్. సో నాకు అలాంటి పర్సన్స్ ఉన్నారు. ఒక ఫ్యూ పర్సన్స్ని నేను ఎంచుకుంటా, దాంట్లో వాళ్ళు ఆ ఫ్యూ పర్సన్స్లో నాకు 100% ఇస్తారని నమ్మకం ఉంది. సో వాళ్ళు అలానే ఉన్నారు, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. వాళ్ళు నీకు సపోర్ట్ చాలా. ఎంతమంది ఫ్రెండ్స్ మామూలుగా? ఒక మ్యాక్స్ ఒక 5-6 మెంబర్స్. అందరూ అబ్బాయిలేనా? అదే లేదు, అమ్మాయిలు కూడా ఉన్నారు. అమ్మాయిలు కూడా ఉన్నారు. బ్యాచ్ ఒక గ్యాంగ్ ఉందా? గ్యాంగ్ అసలు లేదు, వేరు వేరు వేరు. లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒకరు, లైక్ లేదు నా పర్సనల్ కూడా షేర్ చేసుకొని వాట్ ఎవర్ నేను ఏది చెప్పినా అగ్రీ చేసే పర్సన్ మన దగ్గర ఉన్నారు అంటే చాలా గ్రేట్. నాకు ఈసారి ఏమైనా అయితే నాకు ఫోన్ చేసి చెప్పు. మీకా, మీరు అట్లీస్ట్ వింటారా? అయ్యా, ఇప్పుడు ఇంటర్వ్యూ నేను రాత్రి కాదు, లేదు లేదు, నేను నైట్ నేను ఫోన్ చేస్తాను అమ్మతో నేను అది చెప్తారు అంతే, ఎవరు చేయరు. నువ్వు చెప్పు, ఫోన్ చేయి. సరే, ఇంటర్వ్యూ అయిపోగానే కాల్ చేస్తా. డన్, డ్రాప్ చేయమన్నా. ఇందాకే వెహికల్ పంపించమని అడిగిన. మమ్మీ డాడీకి చాలా చాలా థ్యాంక్స్, అండ్ నా ఫ్యాన్స్ కి అందరూ లిటరలీ వెయిటింగ్ నెక్స్ట్ మూవీ ఏంటి అని చెప్పేసి. త్వరలో మంచి మూవీ ఆల్రెడీ అయిపోయింది, సో ఫినిషింగ్ వచ్చింది. మంచి మూవీతో, మంచి యాక్టింగ్ తో, మంచి అందరి మనసులు దోచుకునేసే అంత క్యారెక్టర్ నేను చేశాను. సో రిలీజింగ్ కోసం వెయిటింగ్. సో ఫ్యాన్స్ అందరికి కూడా లవ్ యూ అండ్ విష్ యూ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా 2025 అండ్ మీతో ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. 100% బాగా జరుగుతుంది, నాతో చేశారు కదా. థ్యాంక్ యూ. నవరసాలు తెలుసు? తెలుసు. నవ్వా అంటే? అయ్యో, నవరసాలు అంటే నవ్వా అంటే నవ్వాలి అంతే. మీరు ఏమడిగారు? నవ్వా, నవరసాలు అన్నారు, మరి నవ్వా అంటే ఏంటి? నవ్వా అంటే ఏంటి? నవ్వాలి అంతేగా, నాకు కూడా తెలీదు. నవ్వా అంటే తెలీదా? నవరసాలు అంటే అన్ని చెయ్యాలి అని అనుకుంటా. చెప్పు. నవ్వా అంటే నవ్వాలి అంతే. ఫిక్సా? యా. కాదు, చూడు చూసుకొని ఇష్టం. నవ్వ అంటే నవ్వాలండి. నవ్వ అంటే మా చిత్తూరులో నవ్వ అంటే గీకుంటూ దురదంటారు మీ భాషలో. వావ్, ఇది అదిరిపోయింది. ఇది నవ్వ అంటే ఏంటి మళ్ళీ అడుగుతున్నా. నిజంగా అండి, నవ్వ అంటే నవ్వాలి అంతే కదండి. ఆడియన్స్ మీరు చెప్పండి, నవ్వ అంటే నవ్వాలి, లేదా మా చిత్తూరు స్లాంగ్ లో నవ్వు అవుతుంది అంటే. సరే, నవరసాలు అంటే
కామెంట్స్ చెప్తారా? ఆడియన్స్ చెప్పండి మీరే, నవరసాలు అంటే ఏంటో. ఆడియన్స్ నా ఫ్యాన్స్ కాబట్టి నేను ఏది చెప్పినా అగ్రీ చేస్తాను. నవ అంటే నవ్వాలా? ఎస్. సరే. అందుకే నవ్వారా? ఆ? అందుకే నవ్వారా? అది మీ ఆన్సర్, నేను నవ్వా. ఓకే. సరే, నేను నవరసాలు అంటే తెలుసు కదా. యా. నవరసాలు అంటే తెలుసు, కానీ తెలుసు. నవ అంటే ఏంటో తెలియదు. రసాలు అంటే ఏంటో తెలుసు. రసాలు అంటే ఇదే. వద్దు. డన్, నాకు అర్థమైంది. Yeah. సరే, ఒక ఫస్ట్ రసం కరుణ. ఆ? మీరు నవ్వేస్తారు. నేను ఓకే. ఓకే. అయ్యో, ఓకే, ఇది కరుణ. బేభత్సం. అబ్బా భలే చెప్పారు. వీరం. ఏంటి నువ్వు? ఒక డైలాగ్స్తో నేను మొత్తం. సరే. ఓకే. శృంగారం. అలా ఉండేదే అదే అనుకుంటా. శృంగారం అంటే లైక్ ఇలా 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 ఏదైనా లైక్ రొమాన్స్. ఓకే, చేశారు. ఇదేనా? చేశారు కదా ఆల్రెడీ. ఇంకేమైనా కావాలా? రౌద్రం. కూల్. మిమ్మల్ని కొట్టాలా? చాలా. ఓకే. ఇప్పుడు భయానిక. ఇప్పుడు నేను చేసేది అది. అయ్యో, మీరు ఏం అడుగుతారో నాకు భయం వేస్తుందండి. వావ్, సూపర్. మీరు అసలు నాకు ఇది నచ్చింది. శాంతం. అమ్మయ్య, ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయింది, ఇంటికి వెళ్ళాలి. అద్భుతం. అలానే ఫీల్ అవుతారు కదా. అద్భుతం. వావ్, అయ్యో ఈరోజు నేను శివగారిని చూసా, ఎంత అద్భుతంగా ఉందో తెలుసా. ఇది ఇన్నర్ ఫీలింగ్ కదా. ఓకే, హాస్యం. ఇప్పుడు దాకా చేస్తుంది అదే. అది మీకు బాగా వచ్చు. డన్. కానీ నవ అంటే మీకు ఏంటో తెలియలేదు. నవరసాలు చేశారు కానీ నాకు ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు ఇంటర్వ్యూ. ఈ ఒక్క పార్ట్ ఏదైతే ఉందో అది అద్భుతం. అది నా లైఫ్లోని చాలా బాగా. ఎవరితో చేయలేదా? నేను ఇది మ్యాథ్స్ అంటే ఇది మా అన్ని చేసి ఉంటారు. నన్ను క్వశ్చన్స్ అడిగారు కదండి. క్వశ్చన్స్ అన్ని అందరిని అడుగుతాను. నవరసాలు చేయమని అడిగింది మిమ్మల్ని ఫస్ట్. నేను ఇప్పటి వరకు అసలు నేను అడగను నవరసాలు. రియల్ గా చేస్తారు, అడగరు. ఎప్పుడు ఎవరిని అడిగితే మిమ్మల్ని ఎందుకు అడగాలనిపించింది, అడిగా. కానీ నవ్వ అంటే ఏంటి? అరే, నెక్స్ట్ ఇంటర్వ్యూలో చెప్తా. నాకు తెలిసిందైతే నవ అంటే 9. బాగా అందించారు. లేదబ్బా, ఏం లేదు. వావ్. ఇప్పుడు నేను నవరసాలు తెలియకుండా యాక్టింగ్ లేక రాలేను కదా. సో నవ అంటే 9 రసాలు ఉంటాయి అన్నమాట, దాన్ని నవరసాలు అంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఎప్పటి నుంచో అనుకున్నాం కానీ చాలా రోజులు జరిగింది. అండ్ నీ కెరియర్ ఇంకా ఇలా మంచిగా సక్సెస్ అవ్వాలని, మంచి మంచి ఆఫర్స్ రావాలని, ఇంకా ఎక్కువ జనాల్ని, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలని, తెలుగు ఆడియన్స్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తే, అంతవరకు సియా.